హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీషోలో తీసుకున్న హిప్ బెల్ట్ కలెక్షన్ నేను మీకు చూపించబోతున్నానండి. ఈ హిప్ బెల్ట్స్ అన్ని నేను 200 బిలోనే తీసుకున్నానండి. చాలా మంచి కలెక్షన్, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, మరియు వీడియోకి లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇవేనండి నేను మీషో నుండి పర్చేస్ చేసిన హిప్ బెల్ట్ కలెక్షన్. వీటిని నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. ఫస్ట్ వచ్చేసి ఇదండి, బ్లాక్ కలర్ ఇట్లా వచ్చింది. ఇట్లా టైగర్ వచ్చిందండి, గోల్డ్ కలర్లో ఈ విధంగా ఇచ్చారు. ఇట్లా ఈ విధంగా పెట్టేసేయచ్చు. ఇట్లా ఉంటుందండి పెట్టేశాక. దీన్ని మనం ఏ శారీస్కైనా ఉపయోగించవచ్చండి. ఇంకా ఎక్కువగా ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా పెట్టుకుంటే మంచి ఫ్యాన్సీ అండ్ స్టైలిష్ లుక్ ఉంటుందండి. ఇట్లాంటివి వేసుకుంటే ఇట్లాంటివి శారీస్ పైకి చాలా బాగుంటాయి. మరియు ఇట్లా ఫ్రాక్స్ లాగా ఉంటాయి కదా, అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. మరియు ఎక్కువ శాతం అయితే ప్లెయిన్ శారీ ఉంటుంది కదండి, ప్లెయిన్ శారీకి ఏ కలర్ అయినా ఏ కలర్కైనా సెట్ అవుతుంది. వైట్ అయినా, సిల్వర్ అయినా, రెడ్ కలర్ అయినా, అట్లాంటి వాటికి సిమిలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఉంటుంది కదా, అట్లాంటి బ్లౌజ్ ఉన్న వేసుకొని ఇది పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది శారీకి. చాలా ట్రెండీగా కనిపిస్తారు. ఇది పెట్టుకొని అట్లాంటి శారీస్ వేసుకొని ఇది పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. ఈ విధంగా స్ట్రెచబుల్ ఉందండి. కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది, చాలా బాగా సరిపోతుంది. ఈ విధంగా వచ్చింది. క్వాలిటీ చాలా బాగుందండి. మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఇదండి, ఈ విధంగా వైట్ కలర్ పూసలతో వచ్చింది. ఈ విధంగా బటర్ఫ్లై వచ్చింది స్టోన్స్తో. సేమ్ ఇట్లా పర్ల్స్ లాగా వైట్ కలర్లో ఇట్లా వచ్చింది. ఇది కూడా స్ట్రెచబుల్, ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సరిగ్గా సెట్ అవుతుంది, బాగుంటుంది. ఇది ఇట్లాంటిది ఏమైనా ఉంటే వైట్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కదా, అట్లా ఉండి కాంట్రాస్ట్ శారీ కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది కూడా బాగుంది. క్వాలిటీ అయితే పూసలైనా అసలు కలర్ పోవట్లేదండి, బాగుంది. ఇదైతే మీకు ఒకవేళ ఇది చూసారు కదా, ఇది కంప్లీట్గా నచ్చితే ఒకవేళ పర్చేస్ చేయండి. నేను దీన్ని 230 రూపీస్కి తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకవేళ నచ్చితే తీసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ఇదండి, గోల్డ్ కలర్లో. ఎక్కువ మంది మగ్గంది యూజ్ చేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఫ్యాన్సీగా ట్రెండీగా ఉండాలంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పట్టు శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు. వడ్డానాలు ఉంటాయి కదండి, అట్లాంటివి కాకుండా ఇట్లా సింపుల్గా చాలా ట్రెండీగా చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా. ఇది కూడా స్ట్రెచబుల్ అండి, చూడండి ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచిగా క్యారీ చేయొచ్చు. ఇక్కడ ఇట్లా వచ్చింది, దీనికి ఈ విధంగా వచ్చింది, ఇట్లా అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు బతుకమ్మ అట్లాంటి దసరా అట్లాంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఏదైనా శారీ ఉంటే బార్డర్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, అట్లాంటి శారీస్కి ఇట్లా హిప్ బెల్ట్ లాగా ఇది పెట్టుకొని ఇట్లా పెట్టేసి దీన్ని బ్యాక్ సైడ్ నుండి ఇట్లా చేసేసి ఇట్లా చేసేయడమే. చాలా బాగా కనిపిస్తుందండి, అంటే డిఫరెంట్గా ట్రెండీగా ఉంటుంది. దీన్ని నేను 160 రూపీస్కి తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్ ఏం పోవట్లేదు. మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. ఈ విధంగా నేను 3 కలర్స్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, ఒకటి వచ్చేసి ఈ విధంగా వైట్, ఈ విధంగా గోల్డ్. అంటే ఎట్లాంటి శారీస్కైనా ఇది కొంచెం ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ శారీస్, అట్లాంటి వాటికి ఇది బాగా సెట్ అవుతుంది. ఇదేమో ఏదైనా సిల్వర్ బార్డర్ వస్తుంది కదా, సిల్వర్ కలర్ శారీస్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీన్ని ఈ విధంగా ఇట్లా పెట్టేయచ్చు.
ఇట్లా సిల్వర్ శారీస్కి ఏదైనా ఫెస్టివల్స్కి, ఇప్పుడు బతుకమ్మ, దసరా అట్లాంటి వాటికి ఏదైనా సిల్వర్ శారీస్ మనం కొనుక్కుంటాం కదా, అట్లాంటి వాటికి ఇట్లా పెట్టేసుకుంటే చాలా ట్రెండీగా ఫ్యాన్సీగా కనిపిస్తారు. గోల్డ్ శారీకి వచ్చేసి ఇట్లా వడ్డానాలు అట్లాంటివి కాకుండా ఇట్లా సింపుల్గా ట్రెండీగా ఉండాలంటే ఇట్లా ఈ విధంగా నేను మీషో నుండి ఈ విధంగా 3 టైప్స్వి ఇట్లా ఆర్డర్ చేసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువే అనిపించింది, 200 బిలోనే వచ్చాయి. బయట అయితే ఎక్కువనే చెప్తారండి వీటికి. మీకు ఒకవేళ నచ్చి బాగా అనిపిస్తే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీటితో పాటు అలాగే నేను మీషోలో ట్రెండీ ఇయర్ రింగ్స్ అంటే బుట్టాలు పర్చేస్ చేశానండి. ఇవేనండి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అయితే, అంటే నీట్గా ఉంది, చాలా నీట్గా వచ్చింది. వైలెట్ కలర్ ఈ విధంగా చుట్టూ స్టోన్స్తో వచ్చింది, వైట్ కలర్ స్టోన్స్తో. కింద ఈ విధంగా చిన్నగా పూసలు వైలెట్ కలర్లోనే. అసలు కాస్ట్ నాకు 180 రూపీస్ పడింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది, కానీ బయట అయితే ఇంకా అంతకంటే ఎక్కువనే చెప్తున్నారు. నాకు వీటి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అంటే నీట్గా వచ్చింది. ఏదైనా డ్రెస్ల పైకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అంటే పెద్ద శారీస్ ఉంటాయి కదా, ఏమైనా ఫ్యాన్సీ శారీస్ అట్లాంటి ఇట్లా సిమిలర్గా ఉన్న శారీస్ ఉంటాయి కదా, కలర్స్ వైలెట్ కలర్, అట్లాంటి శారీస్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అనిపించింది. అంటే పెద్దగా ఉన్నాయి, ఒకటి పెట్టుకుంటే చాలు, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా నచ్చాయండి, క్వాలిటీ బాగున్నాయి. మెయిన్గా మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా వీటిని కూడా పర్చేస్ చేయండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా పర్చేస్ చేయండి. వీటితో పాటు ఈ ఇయర్ రింగ్స్ కూడా పర్చేస్ చేశానండి. ఇట్లా వచ్చాయి పింక్ కలర్లో. ఈ విధంగా ఎక్స్టేజ్ జ్యువెలరీ ఉంటుంది కదండి, ఆ కలర్లో అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చాయి. శారీస్ పైకి అయితే చాలా బాగుంటాయండి ఇవి. అంటే ఇవి ఒకటి పెట్టుకుంటే చాలు, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇట్లా అన్నమాట. క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ బాగుందండి. వీటికి నాకు 150 రూపీస్ పడింది. కాస్ట్ ఎక్కువనే అనిపించింది, కానీ క్వాలిటీ బాగున్నాయని తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇవి చాలా నచ్చాయండి. దాంట్లో ఒకవేళ నచ్చకపోతే, అంటే వచ్చాక మంచిగా లేకపోతే మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆర్డర్ పెట్టాను. కానీ చాలా బాగా వచ్చాయి, నాకైతే చాలా నచ్చాయి. అందుకే నేను వీటిని ఆన్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. ఇంతే అండి ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.